51:12 చదవండి. 51:12. మీ రక్షణ ఆనందము మళ్ళా పుట్టించు. నీ రక్షణ ఆనందము నాకు మళ్ళా పుట్టించు. ఎక్కడెక్కడ మనం రక్షించబడుతున్నామో మనం కోరుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ నన్ను రక్షించడానికి సిద్ధపడు. నువ్వు రక్షించేసినావు చాలు నువ్వు చెప్పకూడదు. అయ్యా నువ్వు కాపాడినావు, నీకు స్తోత్రం, థ్యాంక్స్ చెప్పాను, అయిపోయింది. ఇక మన మాటే ఉండదు ఇక. అదే కదండి, నువ్వు కాపాడినావు, ఇక నీతో పని లేదు, నాకు అయిపోయింది ఈ రోజుతో పని. తప్పించుకునేనా, ప్రాణం తప్పించుకునేనని విడిచిపెట్టేయకూడదు. దాన్ని ఏం చేయాలంట? మరలా నాకు ఆపద పొంచి ఉందేమో, మరలా నాకు అలాంటి ప్రాబ్లం ఎదురవుతుందేమో, మరలా నాకు రక్షణ ఆనందాన్ని పుట్టించమని దేవుని సన్నిధిలో అడగాలి. మనం పదే దేవుని సన్నిధిలో మనం ఉంచి మన పిల్లల గురించి మనం అడగాలి. అడగకపోతే నెమ్మది సమాధానం మనకు రాదు. అందుకే కుటుంబ ప్రార్థనలు ఉండాలని చెప్పేది. కుటుంబ ప్రార్థన ఉన్న వారి జీవితాల్లో రక్షణ సమృద్ధిగా ఉండును గాక. ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నా చేతులు చూపించగలరా? కుటుంబ ప్రార్థన ఆమేన్. ధైర్యంగా చేతులు ఎత్తండి, ధైర్యంగా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మంది. వాళ్ళ కోసం ఒకసారి గట్టి చేద్దాం, మహిమపరుస్తామా? ఇప్పుడు వీళ్ళేనా క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు వీళ్ళేనా? అందరూనా? దాని ప్రశ్న జవాబు లేదా? అందరూ క్రైస్తవ బిడ్డలే కదండి. మరి ఎందుకు కుటుంబంలో ప్రార్థన